రామాయణ ఘట్టంతో రాముడిగా సూపర్ స్టార్ మహేష్ అవతార్ని మించిపోయే వారణాసి వరల్డ్ వీడియోతో మెస్మరైజ్ చేసిన జక్కన్న నందీశ్వరుడిపై మహేశ్వరుడి రుద్ర తాండవం కని విని ఎరుగని రేంజ్లో వారణాసి ప్రపంచం. ఇంతకీ జక్కన్న సర్ప్రైజ్ ఎలా ఉంది? హవెల్ హాయ్ హలో వెల్కమ్ టు దిశా టీవీ. సూపర్ స్టార్ మహేష్ బాబు రాజమౌళి కాంబినేషన్లో రాబోతున్న వారణాసి మూవీ అనౌన్స్మెంట్ కోసం నిర్వహించిన గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ అయింది. టాలీవుడ్లోనే కాదు, ఇండియన్ సినీ హిస్టరీలో మొదటిసారిగా ఒక సినిమాకి ఇలాంటి ఈవెంట్ నిర్వహించడం విశేషం. ఈ సందర్భంగా టైటిల్ మహేష్ బాబు లుక్తో పాటు అదిరిపోయే రేంజ్లో ఓ గ్లిమ్స్ రిలీజ్ చేశారు. ఈ గ్లిమ్స్ వీడియోలో మహేష్ బాబు నందిపై ఎంట్రీ ఇస్తూ త్రిశూలం పట్టుకున్న లుక్ గూస్ బంప్స్ తెప్పించింది. గ్రాఫిక్ షాట్స్లు 3Dలో క్రియేట్ చేసినటువంటి విజువల్స్ చూస్తుంటే రెండు కళ్ళు చాలటం లేదు. గ్లిమ్స్లో ఎక్కడ ఏ డైలాగ్ లేకపోయినా కీరవాణి తన మ్యూజిక్తో బాగా ఎలివేట్ చేశాడు. ఈ సినిమాలో రామాయణ ఘట్టం కూడా ఉందని రాజమౌళి చెప్పారు. దాని వెనుక ఉన్నటువంటి విజన్, మైథలాజికల్ అండ్ అడ్వెంచర్ ఎలిమెంట్స్ అన్నింటినీ సమ్మేళనం ద్వారా ఈ సినిమా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో ఉంటుందని జక్కన్న మాటల ద్వారా అర్థమవుతుంది. గ్లిమ్స్ వీడియోలో రామాయణం ఘట్టానికి సంబంధించిన ఫ్లాష్లు కనిపించాయి. అసలు ఈ విజువల్స్ చూస్తుంటే జక్కన్న విజన్ ఏ రేంజ్లో ఉంటుందో తెలుస్తుందని సినీ లవర్స్ అభిప్రాయపడుతున్నారు. సినిమా స్టోరీలో భారతీయ పురాణ సంస్కృతి, పురాణాలు, ఆధ్యాత్మిక రహస్యాలు కీలక పాత్రగా ఉంటాయని ఇప్పటికే టాక్ ఉంది. ఆధ్యాత్మిక ప్రకంపనలు కలిగించేలా వారణాసి అనే పేరు ఆడియన్స్ని వెంటనే ఆకట్టుకుంది. ఈవెంట్ ప్రాంగణం మొత్తం ఒకేసారి చప్పట్లతో మార్మోగింది. ఈ వీడియో రిలీజ్ అయిన వెంటనే సోషల్ మీడియాలో ట్రెండింగ్లోకి వెళ్ళింది. మహేష్ బాబు రుద్ర పాత్రలో కనిపించబోతున్నాడని ప్రకటిస్తూ ఎద్దుపై త్రిశూలం పట్టుకొని పవర్ఫుల్ ఎంట్రీ ఇచ్చే సీన్ ప్రత్యేకంగా ఆకట్టుకుంటుంది. అంతేకాదు, మైథలాజికల్ టచ్, హాలీవుడ్ రేంజ్ ఫ్రేమింగ్ కలిసి పాన్ వరల్డ్ క్లాస్ మూవీగా కనిపిస్తుంది. మరోపక్క టైటిల్తో పాటు స్పెషల్గా రెడీ చేసిన కాన్సెప్ట్ టీజర్ను కూడా రిలీజ్ చేశారు మేకర్స్. గంగా ఘాట్ల వాతావరణం, మిస్టిక్ విజువల్స్, రాజమౌళి స్టైల్లో చూపించిన బలమైన విజువలైజేషన్స్ ఆడియన్స్ను మెస్మరైజ్ చేస్తోంది. అయితే ఈ వీడియోలో మహేష్ బాబు ఎంట్రీ అదిరిపోయింది. ఎద్దుపై మహేష్ బాబు గంభీరంగా ప్రయాణిస్తూ కనిపించారు. భారమైన ఆధ్యాత్మిక బ్యాక్గ్రౌండ్ స్కోర్ మధ్య ఆ సీన్ ఎక్స్పెక్టేషన్స్కి పెంచేసింది. మహేష్ చేతిలో త్రిశూలం పట్టుకొని ఉండగా చూపించినటువంటి క్లోజప్ షాట్స్ ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తున్నాయి. రాజమౌళి సినిమాల హీరోలకు ఉండేటువంటి మైథలాజికల్ ఎలివేషన్స్కి ఇదొక మరొక శక్తివంతమైనటువంటి డైమెన్షన్ అని అంతా కామెంట్ చేస్తున్నారు. ఎద్దుపై కూర్చున్న మహేష్ బాబు చేతిలో త్రిశూలం, అతడి కళ్ళల్లో కనిపించే దైవికత కలగలిపి ఈ లుక్ మహేష్ కెరీర్లోనే కాకుండా తెలుగు సినిమాలోనూ ఇప్పటి వరకు కనిపించని తరహా ప్రజెంటేషన్గా అభిమానులు చెబుతున్నారు. ఎస్పెషల్లీ శివశక్తి స్ఫూర్తిని గుర్తు చేస్తుందని, రాజమౌళి చేస్తున్న ఈ ప్రాజెక్ట్ ఎంత డిఫరెంట్గా ఉంటుందో ఆడియన్స్ అంచనా వేస్తున్నారు. వీడియో బయటకు వచ్చిన కొన్ని నిమిషాల్లోనే నెట్టింట్లో వైరల్ అయింది. సోషల్ మీడియా అంతా #వారణాసి, #SSMB29, #మహేష్ బాబు అనే హ్యాష్ట్యాగ్లు నిండిపోయాయి. నందీశ్వరుడిపై మహేశ్వరి రౌద్ర తాండవం అంటూ కమెంట్ల వర్షం కురిపిస్తున్నారు. మొత్తానికి గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్లో వదిలిన ఈ వీడియో ఈ మూవీపై అంచనాల్ని 1000 రెట్లు పెంచిందనే చెప్పాలి. ఇక తనను ఇంతగా అభిమానించే ఫ్యాన్స్కి చేతులెత్తి నమస్కరించడం తప్ప వాళ్ళ రుణం తీర్చుకోలేనని అన్నారు సూపర్ స్టార్ మహేష్ బాబు. ఈ సందర్భంగా టైటిల్ అనౌన్స్మెంట్తో పాటు మహేష్ బాబు లుక్ ట్రైలర్ని రిలీజ్ చేశారు మేకర్స్. ఈవెంట్లో స్టేజ్ పైకి ఎద్దుపై ఎంట్రీ ఇస్తూ ఫ్యాన్స్ని సర్ప్రైజ్ చేశారు మహేష్ మాట్లాడుతూ, అందరికీ నమస్కారం. బయటకు వచ్చి చాలా రోజులైంది. కొంచెం కొత్తగా ఉన్నా మిమ్మల్ని ఇలా కలుసుకోవడం చాలా బాగుంది. నా ఎంట్రీ ఎలా ప్లాన్ చేశారో మీరే చూసారుగా. నా స్టైల్లో సింపుల్గా వస్తానంటే కుదరదన్నారు. షర్టుకి గుండీలు లేవంటే అదే స్టైల్ అన్నారు. ఇంకా నయం, చొక్కా లేకుండా రమ్మనలేదు. నెక్స్ట్ అదేనేమో మరి. ఇదంతా మీకోసమే. మీరంతా మమ్మల్ని సపోర్ట్ చేసినందుకు థ్యాంక్స్. అప్డేట్స్ ఎలా ఉన్నాయో మీరే చెప్పాలి. అవి చూస్తుంటే నాకే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయింది. నాన్నగారంటే నాకు చాలా ఇష్టం. ఆయన చెప్పిన ప్రతి మాటని గౌరవించాను, పాటించాను. కానీ ఒక్కటి మాత్రం చేయలేదు. ఆయన నన్నెప్పుడూ పౌరాణికం సినిమా చేయమని అడిగేవారు. ఆ మాట నేను వినలేదు. ఇవాళ నా మాటల్ని ఆయన వింటూ ఉంటారు. ఆయన ఆశీస్సులు ఎప్పుడూ మనతోనే ఉంటాయి. ఇది నా డ్రీమ్ ప్రాజెక్ట్. లైఫ్లో ఒక్కసారి వచ్చే అవకాశం. దీనికి ఎంత కష్టపడాలో అంత కష్టపడతాను. వారణాసి రిలీజ్ అయినప్పుడు దేశమంతా గర్వపడుతుంది. ఇది జస్ట్ టైటిల్ అనౌన్స్మెంట్ మాత్రమే. ముందు ఎలా ఉంటుందో మీ ఊహకే వదిలేస్తున్నా. మీ సపోర్ట్ ఇలాగే ఉండాలి. మీరంతా ఎంతో కష్టపడి ఇక్కడికి వచ్చారు. థ్యాంక్స్ అనేది చాలా చిన్న మాట. మీ అభిమానాన్ని నేను మాటల్లో చెప్పలేను. మీ అభిమానానికి చేతులెత్తి దండం పెట్టడం తప్ప ఇంకేం చేయలేను. నేను మా టీం పోలీసుల సాయంతో ఈవెంట్ని ఆర్గనైజ్ చేశాం. మీరు ఇంటికి క్షేమంగా చేరుకుంటే మేము చాలా హ్యాపీగా ఉంటాం. మీ ఆశీస్సులు ఎప్పుడూ మాతోనే ఉండాలని కోరుకుంటున్నానంటూ మహేష్ తన స్పీచ్ని ముగించారు. మొత్తంగా SSMB29 ఇన్ని రోజులు పిలుచుకున్నటువంటి ఆ సినిమా టైటిల్ని వారణాసిగా జక్కన్న ఒక సరికొత్త ఈవెంట్లో, అది కూడా జియో హాట్స్టార్లో
రిలీజ్ చేసి ఫ్యాన్స్కి అందరికీ ఒక మంచి సర్ప్రైజ్ ఇచ్చారు. సో ఇక సినిమా డెఫినెట్గా ఆ వదిలినటువంటి టీజర్లో లేకపోతే ఆ వీడియోలో డెఫినెట్గా ఎలా ఉండబోతో అర్థమవుతుంది. డెఫినెట్గా సైన్స్కి అండ్ ప్రస్తుతానికి ఉన్నట్టు అయితే పురాణాలు మాత్రమే అనిపిస్తుంది. బట్ కాకపోతే దీంట్లో సైన్స్ కూడా తోడవుతుంది. ఆ లుక్కే పృథ్వీరాజ్ సుకుమారన్ లుక్ గతంలో లేటెస్ట్గా రిలీజ్ చేసింది. ఇక దానికి తోడు ప్రియాంక చోప్రా గన్స్ పట్టుకొని ఉన్నటువంటి లుక్ కూడా సేమ్ టైం ఇప్పుడున్నటువంటి ప్రజెంట్ జనరేషన్స్ ఎలా ఉంటుంది అంటే టెక్నాలజీకి అటు పురాణాలకి రెండింటికి మధ్య సాగే స్టోరీ అయితే డెఫినెట్గా ఇది అనిపిస్తుంది. బట్ ఈ స్టోరీని ఎలా తీసుకెళ్తాడు, ఎలా ప్రజెంట్ చేస్తారనేదే ఇక్కడ ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. మరి జక్కన్న ఆలోచనలు డెఫినెట్గా చాలా కొత్తగా అండ్ దాని తర్వాత ఆడియన్స్ని మెస్మరైజ్ చేసేలా ఉంటాయనడంలో ఎలాంటి డౌట్ అయితే లేదు. సో మరి SSMB 29 నుంచి ఇప్పుడు వారణాసిగా మారిపోయినటువంటి ఆ వీడియోలో అండ్ ఆ వీడియో కానీ లేకపోతే అవన్నీ కూడా కొంతమంది ట్రోల్ చేస్తున్నారు. బట్ అవన్నీ పక్కన పెడితే అక్కడ ఉంది జక్కన్న. సో మరి ఆ వీడియోపై మీ ఒపీనియన్ ఏంటి? కామెంట్ చేయండి.